సో వేరే కుటుంబాలు యూజ్ చేసుకొని వేరే అదే ఎస్టీలో అదే ఎస్సీలో వేరే కుటుంబాలు కూడా ఎవరైతే వెనుకబడినటువంటి డబ్బు విషయం నేను మాట్లాడుతూ ఉన్నాం, డబ్బు రూపంలో నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి దయచేసి ఏర్పరచుకోవాలి ఇక్కడ. ఎందుకంటే డబ్బు ఉన్నోళ్ళు అట్లా అందరూ. సో అట్లనే బీసీలలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, డబ్బు లేకుండా తిప్పలు పడే వాళ్ళు ఉన్నారు, ఆకలి బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అదే డబ్బు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పెంచుకుంటూ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లనే ఓసీలలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి రిజర్వేషన్ 2 పెట్టాలా? ఏవి? ఒకటి డబ్బు ఉన్నోడి రిజర్వేషన్, ఇంకోటి డబ్బు లేనివాడి రిజర్వేషన్. ఈ డబ్బు ఉన్నోడి రిజర్వేషన్ వల్ల డబ్బు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళగానే ఉండిపోతూ ఉన్నారు. సో దీని గురించి కూడా దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలా. నేను చెప్పింది పాయింట్ మీకు కరెక్ట్గా అర్థమయ్యే ఉంటుంది. సో చాలామంది దీనివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి సో దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి దీని గురించి అని చెప్తా ఉన్నాను. తొలుత మేమే అమలు చేస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా వర్తింపు, వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపత్తును సభ నుంచి పంపించారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ధర్మమే గెలిచింది, మాదిగ అమరులకు అంకితం, వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు. మందకృష్ణ. ఊరు వాడ దండోర 30 ఏళ్లుగా అలుపెరగని ఎంఆర్పిఎస్ ప్రస్థానం. అయితే సార్ మందకృష్ణ గారు, మీరు అద్భుతమైనటువంటి నాయకులు. సో చాలా స్ట్రాంగ్ పర్సన్. మీ దానికోసం ఎన్నో రకాల పోరాటాలు చేసిరు, ఎన్నో రకాల ఎన్నో రకాల త్యాగాలు కూడా మీరు చేసినారు. సో చాలా అద్భుతంగా ఎంఆర్పిఎస్ అనే ఒక దాన్ని స్థాపించి దానికి అనుగుణంగా మీరు అడుగులు వేస్తూ వెళ్ళినారు. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పటికే ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సార్ ఈ వర్గీకరణ ఇమీడియట్గా అవుతుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు బిల్ పాస్ చేసినారు, బట్ ఇవన్నీ సవరణలు చేయాలంటే అట్లీస్ట్ ఒక 3-4 నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, ఏడాది పడుతుందా అనేది మనకి స్పష్టత లేదు. అప్పటి వరకు మీరు ఇక్కడ ఏమన్నారంటే వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దంటే సార్ ఎవరైతే నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడతారు సార్. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఎవరైతే మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళకి ఈ వర్గీకరణ అప్లై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా గొడవలు అయితే ఉన్నాయి తెలంగాణలో, నిరుద్యోగుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది. సో వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారండి, ఫైట్ చేస్తూనే ఉన్నారు అన్ని రకాలుగా. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. డిఎస్సి వాళ్ళు టెట్ నార్మలైజేషన్ కోసం, డిఎస్సి నార్మలైజేషన్ కోసం, 1:100 గ్రూప్స్ కోసం ఇట్లా తిప్పలు పడుతూనే ఉన్నారు. వాళ్ళ దానికోసం క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి టైంలో మీరు మళ్ళీ వచ్చి ఈ వర్గీకరణ అయ్యే వరకు కొత్త ఉద్యోగాలు ఆపండి అంటే మళ్ళీ నారాజు అవుతారు. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతా ఉన్నాను మందకృష్ణ గారు. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు చాలా సమయం పడుతుందని కూడా మీకు కూడా తెలుసు. మీరు పెద్దలు, మీకు కూడా ఈ విషయం తెలుసు, మీకు చాలా సమయం పడుతుందని కూడా మీకు తెలుసు. సో ఈ సమయం అయ్యే వరకు ఉద్యోగ నియామకాలు ఆపేస్తే సార్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని మీరు దయచేసి ఒకసారి ఆలోచించాలా. వీళ్ళ తరపున కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అడగండి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మరొక్కసారి మందకృష్ణ గారికి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ఇక్కడ చూస్తే జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు. నిఖత్ జరీన్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాలు ఈ షాపింగ్కు ఈషా సింగ్కు స్థలం. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. సీఎం రేవంత్ ప్రకటన చేయబోతున్నట కొత్త రేషన్ కార్డుల గురించి, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు. నిఖత్ జరీన్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం. సో ఏకీభవిస్తారా? ఇవ్వాలి కూడా కరెక్టే, కానీ ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చింది కదా, గత ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది. నాకు తెలిసి
నిఖత్ జరీన్ గారికి గత ప్రభుత్వము ల్యాండ్ ఇచ్చింది నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇవ్వకుంటే ఇవ్వచ్చు, బట్ మళ్ళీ ఆ ప్రభుత్వము ఇచ్చి మళ్ళీ మీరు వచ్చినాక మీరు ఇచ్చి, సో ఇది ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఒకవేళ నిఖత్ జరీన్ గారికి గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వని పక్షాల్లో ఈ ప్రభుత్వం ఇవ్వడంలో తప్పు లేదు. ఒకవేళ గత ప్రభుత్వం ఇచ్చిందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇయ్యకపోయి ఉంటే కనుక మీరు ఇవ్వండి. సో ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఈషా సింగ్కు స్థలం రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకురావడం. ఎస్, స్వప్నిల్ కంచమోత 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో దేశానికి తొలి పథకం. ప్యారిస్ ఒలింపిక్స్లో సింధు, నిఖత్, సాత్విక్ పరాజయం. ఆశలు లేని స్థితి నుంచి దూసుకొచ్చాడు. అంచనాలు లేనివాడే సంచలనం సృష్టించాడు. అనామకుడే పథకం తెచ్చిన వీరుడయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో మహారాష్ట్ర కుర్రాడు స్వప్నిల్ కుషాలే కాంస్యం కొల్లగొట్టాడు. ఈ అంశంలో భారత్కు ఇదే తొలి ఒలింపిక్ పథకం కావడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్లో 7వ స్థానంతో పథక రౌండ్కు అర్హత సాధించిన స్వప్నిల్ మెడల్ రౌండ్లో నిలకడైన ప్రదర్శనతో రాణించాడు. ఓ దశలో 6వ స్థానానికి దిగజారిన ఒత్తిడికి లోను కాకుండా ఏకాగ్రతతో నిలదొక్కుని మెడల్ గెలిచాడు. ప్యారిస్లో ఇది భారత్కు 3వ పథకం కాగా అన్ని కాంస్యాలే అన్ని షూటింగ్లోనే వచ్చాయి. తెలుగు క్రీడాకారులు బ్యాడ్మింటన్ స్టార్లు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ నిరుత్సాహపరిచారు. హ్యాట్రిక్ మెడల్ సాధించే అవకాశం ఉన్న సింధు పిక్వార్టర్స్లోనే పరాజయం పాలైంది. భారీ అంచనాలతో బరిలో దిగిన నిఖత్కు రౌండ్ 16లోనే షాక్ తగిలింది. చిరాగ్ షెట్టితో కలిసి పథకం తెస్తాడనుకున్న సాత్విక్ పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. ఎస్, సో ఈ షూటింగ్ రైఫిల్లో మొట్టమొదట భారత్ ఒలింపిక్స్లో గెలుచుకుంది. దీంట్లో ఎనీవే స్వప్నిల్ కంగ్రాచులేషన్స్. అండ్ అదే రకంగా ఉత్తరాది అతలాకుతలం, హిమాచల్లో క్లౌడ్ బర్స్ట్తో కుంభవృష్టి, 45 మంది గల్లంతు, 5గురి దుర్మరణం. ఉత్తరాఖండ్లో రాత్రి వేళ పోటెత్తిన వరద, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి. నీటిలోనే ఢిల్లీ, ప్రాణాలు కోల్పోయిన 5గురు. రాజస్థాన్లోనూ కూడా భారీ వర్షాలు, 3 మృతి. 11 రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏం జరుగుతుంది అసలు మన భారతదేశంలో? సో డెఫినెట్గా క్లౌడ్ బరస్ట్ అనేది పర్యావరణం పొల్యూషన్ వల్ల ఎక్కువ సంభవిస్తూ ఉంటుంది.